ఏం చెప్పారు, ఏం తీశారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. సినిమా రిలీజ్కి ముందు ఆ హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆ సినిమా గురించి ఫుల్ కాన్ఫిడెన్స్తో రెచ్చిపోయారు. బట్ అవి రిలీజ్ అయ్యాక అందులో 50% కూడా మ్యాచ్ అవ్వలే. అసలు వాళ్ళు ఎందుకు చెప్పిర్రో, ఎందుకు అంచనాలు పెంచిర్రో, అయితే ఇలా రీసెంట్గా జరిగిన సినిమాలు ఏంటో మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ది బాబుస్ గుంటూరు కారం. నాగవంశి చేసిన ఓవర్ యాక్షన్ కమెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. ఇంటర్వ్యూలో ఆ కంటెంట్ పెట్టుకొని మేము రాజమౌళి గారి నంబర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అనడం. తర్వాత ట్విట్టర్ ఫ్యాన్ స్పేస్లో ఒక ఫ్యాన్ మా సైడ్ తక్కువ షోస్ పడ్డాయి, డిస్ట్రిబ్యూటర్కి అడగండి అంటే మన రేంజ్కి నేనెందుకు అడగాలనడం. వస్తాను. వీటి వల్ల ఒక పక్క నెగిటివిటీ పెరిగింది, అంచనాలు పెరిగాయి. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో బుర్రంతా నింపి ఒక రకంగా వంశీ గారు కూడా సినిమా పెద్దగా ఆడకపోవడానికి కారణమయ్యాడు. ఇదంతా తొక్కలసలు చెప్పకుండా క్లాస్ కంటెంట్ అని చెప్పి ముందే కామ్గా ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ని ప్రిపేర్ చేసి ఉంటే ఇంకొంచెం బాడేది. మీరేమంటారు? నెక్స్ట్ దేవరా. కళ్యాణ్ రామ్ అన్న ఎప్పుడైనా ఆన్ పాయింట్ మీద మాట్లాడతాడు, అలాంటిది సార్ మరీ కామెడీ అయిపోయింది. దేవరా రిలీజ్కి ముందు ఈ సినిమా వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేశాడు. బట్ మేజర్ మైనస్ పాయింట్ అదే. అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు అయినా గేమ్ ఆఫ్ థ్రోన్స్తో ఇలా కంపేర్ చేసావన్నా? సరే చేస్తే చేసావు, అందులో పావలైనా మ్యాచ్ అవ్వాలి కదా. ఏం చెప్పావు, ఏం తీసారాళ్ళు? ఈ స్టేట్మెంట్ వచ్చాక లిటరల్గా ట్రోల్ అయింది. దీనికి తోడా వీక్ విజువల్స్ అండ్ మేకింగ్ ఇంకా బ్యాక్లాష్ తీసుకొచ్చాయి. సినిమా బాడింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతేనా. తర్వాత నితిన్ తమ్ముడు యాక్చువల్గా సినిమాకి పెద్దగా హైప్ లేకుండే. బట్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, నితిన్ అండ్ దిల్ రాజు ఇద్దరు కలిసి క్వశ్చన్స్ అడుక్కుంటూ ఫన్నీగా బజ్ని లేపడానికి చేశారు. అందులో దిల్ మామ విరూపాక్ష రేంజ్ థ్రిల్లర్, సిస్టర్ స్ట్రాంగ్ సెంటిమెంట్, విజువల్స్ అదిరిపోయి అది ఇది అన్నాడు. ఏమైంది? ఏమీ అవలేదు. అసలు ఏముంది అందులో? ఆరెంజ్ ఎలివేషన్లు, ప్రామిస్లు చేసి ఏం అవుట్పుట్ ఇచ్చారయ్యా? లాస్ట్ ఫ్యూ నితిన్ సినిమాలు అన్నీ చెత్తే కానీ అందులో వర్స్ట్ ప్రోడక్ట్ అంటే తమ్ముడే. చెప్పిన మాటలకి తీసిన బొమ్మకి సంబంధమే లేదాడా. అండ్ కింగ్డమ్ మళ్ళీ నాగవంశీయే. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. ఇంటర్వ్యూలో మళ్ళీ రెచ్చిపోయాడు. గౌతమ్ కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కింగ్డమ్ అన్నాడు. కేజీఎఫ్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఎలివేషన్స్. కానీ సినిమాలో అవే ల్యాక్ అయ్యాయి. అఫ్ కోర్స్ కింగ్డమ్ మంచి సినిమానే, బట్ నాగవంశి వల్ల ఎక్స్పెక్టేషన్స్ మారాయి. చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ నాగవంశి ఫిలిమ్స్ బాగా ఆడకపోవడానికి కారణం ఆయనే. ఆయన చెప్పిన మాటలే. ఓవర్గా మాట్లాడి వెళ్ళిపోతాడు, సినిమా వచ్చాక రివర్స్ అవుద్ది. కింగ్డమ్లో ఒక ఎలివేషనల్ సినిమాలో ప్రమోట్ చేయకుండా డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాం. స్ట్రాంగ్ డ్రామా అండ్ బ్రదర్స్ ఎమోషన్ ఉంటుందని చెప్పుంటే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ని ప్రిపేర్ చేస్తుంటే రిజల్ట్ పక్కా వేరేలా ఉండేది. బ్యాడ్ లక్. తర్వాత వార్ 2. తారకన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు తెలుసు. కాల్ ఎగరేసాడంటే సినిమా పక్కా హిట్. ఫ్యాన్స్ కూడా అలానే బయటికి వస్తారు. వార్ 2 ఈవెంట్లో 2 కాలర్లు ఎగరేసి మరి చెప్పాడు కన్ఫామ్ గట్టిగా కొడతామని. ఇక నాగవంశి అయితే ఎన్టీఆర్ని మనోళ్ళ కంటే బాగా చూపించాడు. యాన్ ముఖర్జీ ఈ సినిమా బాగాలేకపోతే మళ్ళీ మైక్ పట్టుకొని నా సినిమా చూడండి అని అడగనన్నాడు. నేను ఇంకో 10 క్వశ్చన్ అడిగితే ఇదే ఫ్లోలో ఆన్సర్ ఇస్తారు. ఏందో ఏమో నాగవంశి పైన మెల్లమెల్లగా నమ్మకం అంతా బిస్కెట్ అవుతుంది. వార్ 2తో కాలర్ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఇండియాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. నాగవంశి అప్పటి నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేకుండా పోయాడు. హోప్ పోగొట్టుకుంటున్నారు, పైగా బాగా ట్రోల్ అయ్యారు కూడా. ఇవే కాదు, గతంలో అంటే 10 years బ్యాక్ కూడా ఇలా జరిగాయి. లైక్ శక్తి, బ్రహ్మోత్సవం ఎక్సెట్రాకి నేను చెప్పింది రీసెంట్గా. అవి కూడా మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. అందుకే ఈవెంట్స్లో, ఇంటర్వ్యూస్లో అతి చేయకూడదు అంటారు. అది సక్సెస్ అయితే ఓకే, అవ్వకపోతే ఇక మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడినా ఎవ్వడు నమ్మకపోగా ఫుల్ ఎగతాళి చేస్తారు. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్గా మన వాళ్ళు చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్గా అయిన సందర్భాలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు థియేటర్లో చూసిన సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.